ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. అయితే జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంట్లో చేసిన ఆహారానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ ఈ 3 పుస్తకాలను కేజ్రీవాల్ కు అందించేందుకు కోర్టు అనుమతించింది. ఇక కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరోవైపు జైల్లో ఆయనకు మతపరమైన లాకెట్ కేటాయింపునకు కూడా అనుమతిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. అయితే జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంట్లో చేసిన ఆహారం అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, హోమ్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ ఈ 3 పుస్తకాలను కేజ్రీవాల్ కు అందించేందుకు కోర్టు అనుమతిచ్చింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరోవైపు జైల్లో ఆయనకు మతపరమైన లాకెట్ కేటాయింపునకు కూడా అనుమతిచ్చింది.